ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో సాధారణ బోగీలు పెంచాలంటూ మహబూబాబాద్ జిల్లాలో ప్రధాని మోదీకి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని సాధారణ భోగీల సాధనా సమితి కన్వీనర్ పరిగి పండ్ల అశోక్ ప్రారంభించారు. స్థానిక డిగ్రీ పీజీ కళాశాలలు పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ప్రధాని మోదీకి కోటి ఉత్తరాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలంటూ ప్రజలతో ఉత్తరాలు రాయిస్తున్నారు. తెలంగాణలోని 12 జిల్లాలు, సూరత్లోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన భారతదేశ రైల్వేలు 2వ స్థానంలో ఉన్నాయి. సో ప్రతిరోజు 80 కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు, వారి యొక్క నిత్యావసరాల రీత్యా, ఉద్యోగ రీత్యా, పని రీత్యా. సో ఇటువంటి క్రమంలో ట్రైన్లలో, ఎక్స్ప్రెస్ రైళ్లలో 2 జనరల్ బోగీలు ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎక్కుతున్నటువంటి సమయంలో ఆ 2 బోగీల యొక్క కెపాసిటీ 50-100, కానీ పెరిగిన జనాభాను అనుసరించి ఈ యొక్క ట్రైన్లలో ఉన్నటువంటి బోగీల్లో ప్రతి ట్రైన్లో 50 మంది ఎక్కుతూ ఉన్నారు. సో ఆ జనరల్ బోగీల్లో ఎక్కేటువంటి ఆ యొక్క ప్రజల ఇబ్బందులు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ట్రైన్లో, ఎక్స్ప్రెస్ ట్రైన్లో 5 సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని 28 రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలోని 18 జిల్లాలు మరియు ఇటీవలనే సూరత్ వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి గారికి ఒక కార్డు ముక్క రాసి మీ యొక్క అభిప్రాయాల్ని, విజ్ఞప్తిని తెలియజేయాలి. రైల్వేస్ కూడా, ప్రధానమంత్రి గారు, రైల్వే శాఖ కూడా ఈ యొక్క ప్రజల యొక్క మినిమం నీడ్ అయినటువంటి ప్రతి రైల్లో 5 బోగీలు కనుక ఉన్నట్లయితే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది.